మిమ్మల్ని మహిమపరిచిన వారుగా జీవించినట్లుగా సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుకున్నప్పుడు ఇందులో భార్యాభర్తలుగా కనబడేటువంటి అకుల ప్రిస్కిల్లా కనబడినటువంటి వారు ఉన్నారు. ఈ అకుల ప్రిస్కిల్లాకు మరి వివాహం ఎన్ని సంవత్సరాలైందో, వారి వయసు ఎంతో, వారికి పిల్లలు ఉన్నారో లేదో, ఇలాంటి విషయాలు బైబిల్లో చెప్పబడలేదు. వారికి వివాహం అయితే అయింది. అయితే 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒకసారి చూడండి. 2వ వచనం, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. చూడండి, భార్యాభర్తలుగా పిలువబడుతున్నటువంటి అకుల ప్రిస్కిల్లా ఇటలీలో ఉండి చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ నుండి వెళ్ళిపోయారు. అక్కడ నుండి పంపబడ్డారు. దే వర్ సెంట్ ఫ్రమ్ ఏ ప్రీవియస్ ప్లేస్ టు ఏ పర్టికులర్ ప్లేస్. ఆ పాత స్థలంలో నుండి ఒక నూతన స్థలంలోనికి అకుల ప్రిస్కిల్లా పంపబడ్డారు. మరి వీరి గురించి ఆలోచన చేసినప్పుడు వీరు దేవుని ఎరిగినటువంటి వారుగా ఆ తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది. కొన్నిసార్లు దేవుని ఎరిగినటువంటి వారిని లేక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకో కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కానీ దాని వెనక దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అనేది ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఆదికాండం 12వ నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. పిల్లలు, ఇక్కడ అబ్రహాము గురించి చదువుకుంటాము. మరి అబ్రహాము ఆ దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. అక్కడే కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఉన్న ఫలానా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశాన్ని వదిలి, బంధువుల్ని వదిలి, నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఆ 2 వచనాలను మనం గమనించినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఆశీర్వాదముల గురించి 2 మాటలు మనకు కనిపిస్తుంది. God wants to bless Abraham. In the same time, God wants Abraham to be a blessing to others. ఆడ కనిపించే 2 ఆశీర్వాదాలు ఏంటి అంటే, ఒకటి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు, 2
దేవుడు అబ్రహామును ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఎక్కడికైనా మనల్ని పంపిస్తున్నాడు అంటే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. మన ద్వారా ఇతరులు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలి. యోసేపుని గురించి కూడా అదే మనం చూస్తాం. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపును బట్టి పోతీఫర్ ఆశీర్వదించుకున్నాడు. దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు నెబుకద్నెజర్ రాజు యెరూషలేము పైన దండెత్తి అక్కడ ఉన్నటువంటి వారిని బబులోనికి తీసుకుని వెళ్తాడు. అరే, దేవుని ప్రజలు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, యూదా ప్రజలు వారు ఒక ప్రాంతం నుంచి అన్ని ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎందుకు అలాగ వెళ్ళారు అంటే యూదులు దేవునికి విరోధంగా జీవించడం వలన వాళ్ళు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్లాల్సి వచ్చింది. సరే, వాళ్ళ సంగతి అయితే ఉంది. మరి దానియేలు దేవునికి విరోధంగా ఎక్కడ జీవించారు? యెహెజ్కేలు దేవునికి విరోధంగా ఎక్కడ జీవించలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎక్కడ దేవునికి విరోధంగా జీవించారు. అయినప్పటికీ they were sent to Babylon from Jerusalem. వారు కూడా యెరూషలేము నుండి బబులోను ప్రాంతానికి తీసుకుని వెళ్ళబడ్డారు. పిల్లలు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి స్వప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళబడిన తరువాత బబులోను సామ్రాజ్యంలో దేవుడు ఎవరో అనేటువంటి సత్యము నెబుకద్నెజరుకి షడ్రక్, మేషక్, అబేద్నెగో ద్వారా అర్థమైంది. ఎందుకు దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి వారికి దేవుడు ఎవరో అర్థం కావాలి. అక్కడ ఉన్నటువంటి వారికి దేవుడు ఎవరో అర్థం కావాలి. ప్రియులారా, చరిత్రలో మిషనరీల గురించి మనం చూస్తాం. ఎంతో మంది మిషనరీలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో దేవుడు ఎవరో అనేటువంటి సత్యము వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి అర్థం. ఈ అకుల, ప్రిస్కిల్లా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటలీ నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. అదే అక్కడ మనము చూస్తాము. సరే, మొదటి వచనం చదువుదాం ఒకసారి. చాలు. పౌలు ఎవరు అంటే హీ ఈస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. హీ ఈస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. పౌలు దేవుని యొక్క సేవకుడు. దేవుని సేవకుడు అకుల, ప్రిస్కిల్లా ఇంటికి రావడం, వారు కలిసి పనిచేయటం అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. సేవకుడు ఒక ఇంటికి వచ్చిన, ఒక సేవకుని ఇంటికి వెళ్ళిన రెండు వైపులా బ్లెస్సింగ్ అనేటువంటిది. అక్కడ ప్రార్థన వాతావరణం అనేటువంటిది ఉంటుంది. అక్కడ రివైవల్ అనేటువంటిది ఉంటుంది. ప్రియులారా, సేవకుడు ఒకరింటికి దర్శిస్తే ఆ ఇంట్లో రివైవల్ అనేది వస్తుంది, ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. ఆ ఇంట్లో ఆత్మ సంబంధమైనటువంటి మంట, అగ్ని వస్తుంది. పిల్లలు, ఇదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకున్నాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఎక్కడికి వెళ్ళాడు పేతురు?
ఎవరింట్లో ఉన్నాడు ఆ సమయంలో? కొర్నేలు ఇంట్లో ఉన్నాడు. పేతురు కొర్నేలు ఇంట్లో ఉంటే వాక్యం ప్రకటిస్తూ ఉంటే కొర్నేలు యొక్క కుటుంబం, కొర్నేలు యొక్క బంధువులు, అతని యొక్క స్నేహితులు, ఇంకా అతని యొక్క పరివారం, ఇంకా ఎవరెవరు ఆ ప్రాంతం ఆ ఇంట్లో ఉన్నారో మనకు తెలియదు. వారు వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క ఉద్యోగము వాడు అనుభవించగలిగారు. మనతో ఒక దేవుని సేవకుడు ఉంటే, లేక మనమే దేవుని సేవకులతో ఉంటే అక్కడ ఉద్యమం అనేటువంటిది ఉంటుంది, అక్కడ ప్రార్థనాత్మ అనేటువంటిది ఉంటుంది. ఈ అకుల, ప్రిస్కిల్ల, పౌలు వీళ్ళ అవినాభావ సంబంధాలు ఎలాంటివి అని అంటే, మనం ఇందాక పాట పాడాం కదా, నా ప్రాణానికి ప్రాణం అనే అటువంటి స్థితిలోనికి వాళ్ళు మింగలయ్యారు. చూడండి ఒకసారి రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ? పై వచనాలు మీరు చదివితే అకుల, ప్రిస్కిల్ల గురించి మాట్లాడతారు. నా ప్రాణానికి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నారు, ప్రాణ స్నేహితులుగా మారారు పిల్లల. దే బికేమ్ బాసం ఫ్రెండ్స్. వారి మధ్య అటువంటి శ్రేష్టమైనటువంటి సంబంధం, సహవాసం అనేటువంటిది నిర్మించబడింది పిల్లల. సరే, ఈ అకుల, ప్రిస్కిల్ల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 18:3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. చాలు, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు అంటే ఇక్కడ ప్లూరల్లో మనం చూస్తా ఉన్నాం, బహువచనం. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పనిచేసుకుంటారు, డేరాలు కుట్టుకుంటారు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. వాళ్ళ యూనిటీ అనేటువంటిది మనము చూడగలుగుతాం. భార్యాభర్తల మధ్య యూనిటీ అనేటువంటిది ఉంటే దే కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్, they can love each other, they can bear the burden each other. వాళ్ళు భారాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి డేరాలు కుట్టుతున్నారంటే అర్థం ఏంటంటే ఇద్దరు కూడా కలిసి కష్టపడి పనిచేస్తా ఉన్నారు. వీళ్ళ కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ కష్టం ఏంటి అనేది ఇద్దరు కూడా భరిస్తారు. ఆ కష్టం అంటే ఏంటో ఇద్దరికి కూడా అర్థమవుతుంది. కష్టపడి డబ్బు సంపాదించారనుకోండి, ఇద్దరు దాన్ని చాలా జాగ్రత్తగా వాడతారు. కొన్నిసార్లు కుటుంబాల్లో భర్త ఎంతో కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తాడు, భార్య విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటుంది. షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. ఆ డబ్బు యొక్క విలువ ఆమెకు తెలియదు పిల్లలు. అకుల, ప్రిస్కిల్ల ఇద్దరు కూడా కష్టపడి పనిచేస్తారు. ఆ కష్టంలో ఒకరి భారం ఒకరు భరించేటువంటి వారిగా ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి వారిగా ఉన్నారు, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారిగా. భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఈ అనుబంధాలు అనేటువంటివి కలిగి ఉన్నాయి. చూడండి, వాళ్ళ గురించిన వచనాల్లో మనం ఎక్కడ చదివినా కూడా వాళ్ళు కొట్లాడుకున్నట్టుగా కానీ, ద్వేషించుకున్నట్టుగా కానీ, విడిపోయినట్టుగా కానీ కనబడుతుంది. అకుల, ప్రిస్కిల్ల గురించి బైబిల్లో మనం అక్కడక్కడ చూస్తాం. కొరింథీ పత్రికలో కనబడతారు, రోమా పత్రికలో కనబడతారు, ఈ అపోస్తలుల కార్యంలో కనబడతారు. ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ అకుల, ప్రిస్కిల్ల కనబడిన ప్రతి ప్రదేశంలో ఇద్దరు పేర్లు రాయబడి ఉన్నాయి.
సింగిల్గా రాయబడలేదు బైబిల్లో. అకుల అనగానే పక్కన ప్రిస్కిల, లేదా ప్రిస్కిల అనగానే పక్కన అకుల కనిపిస్తూనే ఉంటారు. సో దే హ్యావ్ ఎ గ్రేట్ యూనిటీ బిట్వీన్ దెమ్. వారిద్దరి మధ్య గొప్ప ఐక్యతను వారు కాపాడుకుంటా ఉన్నారు. దుష్టునికి లేక సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా భార్యాభర్తల మధ్య అనైక్యత తీసుకురావాలి అనుకుంటాడు. ఒకరినొకరు నిందించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి అనుకుంటారు. చూస్తాం కదా, ఏదైనా తోటలో ఆదాముతో దేవుడు మాట్లాడుతూ, ఏమయ్యా బాబు, నేను తినొద్దన్న వృక్షఫలాలు తిన్నావా అంటే ఏమంటాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తిని నాకు ఇస్తే నేను తిన్నాను. ఈ బ్లేమ్, ఆమెను నిందిస్తా ఉన్నాడు పిల్లల. అయితే అకుల ప్రిస్కిల మధ్య అటువంటి విభేదాలు లేవు. చక్కగా ఐక్యత కలిగి పనిచేసుకుంటూ నెమ్మది కలిగి జీవిస్తారు. హౌ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ దెమ్? ఎలా వారికి ఇది సాధ్యమైందంటే దే వర్షిప్ ద సేమ్ గాడ్, దే వర్క్ టుగెదర్ ద సేమ్ వర్క్, దే ఆర్ ఇన్ యూనిటీ, హార్మనీ. వారు ఐక్యతలో నిలబడి ఉన్నారు, ఒకే దేవుణ్ణి సేవించేటువంటి వారిగా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో భార్య దేవుని నమ్ముకుంటే భర్త దేవుని నమ్ముకోరు, భర్త దేవుని నమ్ముకుంటే భార్య దేవుని నమ్ముకోరు, భార్య భర్తలు ఇద్దరు దేవుని నమ్ముకుంటే పిల్లలు దేవుని నమ్ముకోరు. అది ఎలా ఉంటుందంటే సగం పరలోకం సగం నరకం లాగా ఉంటుంది. కానీ ఈ కుటుంబం అలా లేదు. ఈ కుటుంబం ఇట్ ఈస్ లైక్ ఎ హెవెన్, ఇట్ ఈస్ లైక్ ఎ ప్యారడైజ్. ఈ కుటుంబము దేవుని యొక్క కుటుంబం లాగా మనం చూడగలుగుతాం. దేవుని కుటుంబంగా ఉండేటువంటి కుటుంబాలు ఇతరులకు ఆదర్శ కుటుంబాలుగా మారుతాయి. అందుకే ఈరోజు అకుల ప్రిస్కిల గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఇంకా వీరి గురించి బైబిల్లో మనం గమనించినట్లయితే చూడండి, 18వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అదే అపోస్తుల కార్యం. పౌలు ఇంకను బహుదినములు ఇక్కడ ఉండిన తరువాత గుచ్చుకొని సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల అకుల అను వారు అతనితో కూడా వెళ్ళిరి. ఎందుకు వాడు అతనితో వెళ్ళారు? వాడేదో పనులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించుకోకుండా ఇటు అటు తిరుగుతా ఎందుకున్నారు? దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే దే హ్యావ్ నో ద మైండ్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. వారికి భూ సంబంధమైనటువంటి వాటిపైన మనసు లేదు. భూ సంబంధమైన వాటిపైన మనసు లేదు పిల్లరా. మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పని చేసుకుంటాం, ఇక్కడే డబ్బు సంపాదిద్దాం, మనం ఆస్తులు సమకూర్చుకుందాం, మనం ఎందుకులే వెళ్ళడం అని అనుకోవట్లేదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, వాళ్ళ మనోవైఖరి ఎలా ఉంది అంటే భూ సంబంధమైన వాటిపైన లేదు. అలాగనే పని చేసుకోకూడదా? పని చేసుకోవాలి. డబ్బు సంపాదించుకోకూడదా? డబ్బు సంపాదించుకోవాలి. కానీ మనస్సు మాత్రం ఎలా ఉండాలి అంటే ఈవెన్ ద we are on this earth, the mind that we have will be above, should be above. మనం భూమి మీద నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మన మనస్సు పరలోక సంబంధమైన వాటిపైన కేంద్రీకృతం అవ్వాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొంది యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది
ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న అనుభవం అది. కొంతమంది వాక్యం వింటారు కానీ మారు మనసు పొందరు. దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలు వాళ్ళు మారు మనసు పొందరు, పాప క్షమాపణ పొందుకోరు, యేసు ప్రభు దగ్గర పాపాలను ఒప్పుకోరు, పాపంలోనే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. కొంతమంది వారిని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ, గర్తిస్తూ ఉన్నప్పటికీ, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, దేవుడు వారికి సమయం ఇస్తూ ఉన్నప్పటికీ దే డోంట్ వాంట్ టు రిపెంట్. మారు మనసు పొందేదానికి వాళ్ళు ఇష్టపడరు. పిల్లలు మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారు అయితే అంటే అది బాప్తిస్మ అనుభవంలో జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని మనం రోమపత్రిక 6వ అధ్యాయంలో చూడగలుగుతాం. యేసుక్రీస్తు మన పాపముల కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు. కాబట్టి పాపం చేసినటువంటి మనము పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారిలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారాలి. అప్పుడే మన మనస్సు పైనున్న వాటిపైన ఉంటుంది, భూ సంబంధమైన వాటి వైపు ఉండదు. భూలోకంలో మనం జీవిస్తాము కానీ అది పరలోక జీవితంగా ఉంటుంది. మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే చదవండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనకూడదు. పైనున్న వాటిపైనే మనసు పెట్టుకోండి. పైనున్న వాటిపైనే మనసు పెట్టుకోనండి. పైన ఏముంది? దేవుడు ఉన్నాడు. పైన ఏముంది? పరలోకం ఉంది. పైన ఉంది మన యొక్క గమ్యస్థానం. we are citizens of heaven. మనం పరలోక పౌరులము అని దేవుని వాక్యము సెలవిస్తాము. సరే, ఇంకా ఈ అకుల ప్రిస్కిల్లాల గురించి మనం గమనించినప్పుడు అదే 18వ అధ్యాయము 26వ వచనం చూడండి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని, ఇక్కడ ఒకసారి అతను అంటే ఎవరు? ఇక్కడ అపోలో. ఆ పై వచనాలు మనం చదువుకుంటే అక్కడ అపోలో అనేటువంటి ఒక వ్యక్తి విద్వాంసుడిగా కనిపిస్తాడు. ఎట్టున్నాడంటే మంచి రివైవల్గా, మంచి ఉద్రేకంగా ఉన్నాడు. సువార్త ప్రకటించేటువంటి వాడిగా ఉన్నాడు. యేసు ప్రభువును అనేక మందికి పరిచయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని మీరు తీసుకొచ్చారు కనుగొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశుద్ధపరిచింది. ఇక్కడ కూడా ఇద్దరు కనిపిస్తున్నారు. ఇప్పుడు అపోలో అనేటువంటి వ్యక్తిని తీసుకొని చేర్చుకొని అతనికి దేవుని మార్గమును మరి పూర్తిగా విశుద్ధపరిచింది. విశుద్ధ పరిచర్య అంటే బాగా అర్థమయ్యేటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని పూర్తిగా అతనికి బోధించారు. వాడు దేవుని వాక్యం బోధిస్తున్నారు అంటే అర్థం ఏంటి? వాడికి దేవుని వాక్యము తెలుసు అని అర్థం. దేవుని వాక్యం తెలియకుండా దేవుని వాక్యాన్ని మనం బోధించలేము. We can't preach or teach the word of God without knowing it. మీరు దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, వృత్తికి డేరాలు చుట్టేటువంటి వారికి దేవుని వాక్యం పట్ల అటువంటి జ్ఞానం ఎలా వచ్చింది? దే ఆర్ నాట్ ట్రైన్డ్ పీపుల్, దే ఆర్ నాట్ ట్రైన్డ్ కపుల్. వాళ్ళు తర్బీదు పొందినటువంటి భార్యాభర్తలు కాదు. పిల్లలు ఎక్కడో బైబిల్ కాలేజీకి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకున్నటువంటి దాఖలాలు వాళ్ళ మనకు కనబడవు. వాడు ఎంత దేవుని వాక్యాన్ని చదివి ఉంటే, ఎంత దేవుని వాక్యాన్ని ధ్యానించి ఉంటే
ఎంత దేవుని వాక్యాన్ని గ్రహించి ఉంటే అంతగా వాళ్ళు బోధించగలుగుతారు. మళ్ళీ ఒకసారి చదవండి, చేర్చుకొని మరి పూర్తిగా అతనికి విషదపరిచేది. దేవుని వాక్యాన్ని చక్కగా విషదపరుస్తారు ఇద్దరు భార్య. విషదపరిస్తే అతను దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక దేవుడు మనకు ఏ తలాంత్ అయితే ఇచ్చాడో ఆ తలాంతును ఎంపవరింగ్ అంటే ఇతరులను ప్రోత్సహించేదానికి, ఇతరులను సాధనాలుగా చేసి దేవుని కొరకు వాడుకునేదానికి దాన్ని ఉపయోగించాడు. ఒక సామెత ఉంది, ఏమన్నానంటే ఐరన్ షార్పెన్స్ ఐరన్ అని. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. 27:17. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు. ఇనుము చేత ఇనుము పదునవుతుంది. ఇనుము చేత ఇనుము పదునమును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు. ఐరన్ షార్ప్నెస్ ఐరన్. వీళ్ళు ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని గ్రహించి ఉన్నారో అదే విధంగా అపోలో గ్రహించేటట్టు చేశారు. ఆ విధంగా అపోలో వీరి ద్వారా దేవుని వాక్యాన్ని విని గ్రహించి వెళ్ళి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తాను. 28వ వచనం చదవండి. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. లేఖనాలను ఉపయోగించి యూదులు వాదిస్తూ ఉంటే లేఖనాలను ఉపయోగించి గట్టిగా ఖండిస్తా ఉన్నాడు. అంత షాక్ అయిపోయాడు అపోలో. మన ద్వారా కొద్దిమంది దేవుని పనికి పనిముట్లుగా మారడం, దేవుని పనికి ఆయుధాలుగా మారడం, సాధనాలుగా మారడం. చూడండి, అందులో క్రిస్టియన్ల గురించి మనం అంత ఎక్కువ గమనించాం, కానీ దేవుని చేత బలముగా ఆ ఇద్దరు భార్యాభర్తలు వాడబడ్డారు. నీకు మారు మనసు పొందిన అనుభవం ఉంటే ఇతరులు మారు మనసు పొందేదానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. సువార్తకు వెళ్ళినటువంటి ఫిలిప్పుతో దేవుడు మాట్లాడాడు, అయ్యా ఇదిగో ఆ రథం దగ్గరికి వెళ్ళు, ఆ రథం మీద ఒక ఆయన పోతా. ఆయన బైబుల్ చదువుతా ఉన్నాడు, కానీ ఆ చదివేటువంటిది ఏమో ఆయనకు తెలియదు. యు గో అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ రిటన్ ఇన్ దట్ స్క్రిప్చర్. నువ్వు వెళ్ళి ఆ లేఖనంలో ఏం రాయబడి ఉందో అతనికి వివరించు అన్నట్టుగా దేవుడు ఫిలిప్పుని పంపిస్తే ఫిలిప్పు నపుంసకుడు దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నపుంసకుడు అక్కడికక్కడే అప్పటికప్పుడే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటాడు. మనం ఎక్కడుంటే అక్కడ కొన్ని ఆత్మను సంపాదించుకోవాలి. మనం ఎక్కడుంటే అక్కడ ప్రభు కోసం జీవించుకోవాలి. అగ్నిని తీసుకెళ్ళి ఎక్కడేసినా అది మండుతా, దాని స్వభావం. ఎక్కడో ఇటలీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రభావం ఎలా చూపిస్తున్నారో చూడండి. ఇంకా అకుల ప్రిస్సిల గురించి ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటున్నాం. ఈ అకుల ప్రిస్సిల దేవుని కొరకు జీవిస్తూ ఉంటారు, దేవుని వాక్యాలు ఎరిగినటువంటి వారిగా ఉన్నారు, దేవుని సేవకులతో కలిసి తిరిగినటువంటి వారిగా ఉన్నారు,
ఇద్దరు కూడా కలిసి కష్టపడి పనిచేసేటువంటి వారిగా ఉన్నారు. వారి యొక్క మనస్సును దేవునికి సంబంధించిన వాటిపైన పెట్టుకున్న వారిగా ఉన్నారు. అలా ఉంటూ 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 చివరికి ఏం చేశారు అంటే కొన్ని ఆత్మలను సంపాదించి వాళ్ళు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లోనే సంఘాన్ని కట్టారు. ఆ ఇంట్లోనే సంఘాన్ని కట్టారు. పిల్లలు చెట్టు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘము వారు నీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారు వారి ఇంటనున్న సంఘము. వారి ఇంటనున్న సంఘము. అకుల ప్రిస్కిల్ల ఇంట్లో ఏముందట? సంఘం ఉంది. ఆ రోజుల్లో గృహ సంఘాలనే ఉండేది. గృహాల్లోనే ప్రజలు గ్యాదర్ అయ్యేవాడు, కూడుకునేవాడు. అక్కడే ప్రార్థన చేసుకునేవాడు, అక్కడే రొట్టె విడిచేవాడు, అక్కడే దేవుణ్ణి ఆరాధించేవాడు. మనం గృహ కొడుకులు పెడతాం కదా, ఆ యగుల ప్రిస్కిల్ల ఇల్లు ఇప్పుడు ఏమైపోయిందంటే చర్చ్ అయిపోయింది. బికేమ్ చర్చ్. చూడండి, వాళ్ళ జీవితాలు మనం గమనించినట్లయితే వాళ్ళ గురించినటువంటి వివరాలు మనకు అంత ఎక్కువ కనిపించే కొన్ని వివరాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాము. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో, ఏ గృహంలో అయితే నివసిస్తూ ఉన్నారో ఆ గృహము దేవుని సంఘముగా మార్చింది. మీరు ఎంతమంది వచ్చేవాళ్ళు అక్కడ ఆరాధన జరిగేటువంటి స్థలంగా అది మార్చండి. దేవుడు మనకి ఇచ్చిన కుటుంబ జీవితం చాలా విలువైనది. భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు చాలా విలువైనది. పిల్లలు, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు బిల్డ్ అవర్ ఫ్యామిలీ అకార్డింగ్ టు ద వర్డ్, దేవుని వాక్య ప్రకారం మన కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో మనకు తెలియకపోతే కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి. పిల్లలు, యకుల ప్రిస్కిల్ల గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా చక్కటి మంచి జీవితాన్ని, భక్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కట్టుకున్నారు. కష్టపడి పనిచేసేవాళ్ళు, సామాన్యులు. కానీ వాళ్ళ దగ్గర వాక్యం అనేటువంటి ఐశ్వర్యం ఉంది. డబ్బు లేకపోయినా పర్వాలేదు, దేవుని కలిగి ఉంటే చాలు, దేవుని సన్నిధిని కలిగి ఉంటే చాలు, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటే చాలు, దేవుని కొరకు బ్రతికితే చాలు. పిల్లలు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అవన్నీ నీకు అకుల ప్రిస్కిల్ల జీవితంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని జీవించున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నాకంటూ కూడా ఒక కుటుంబాన్ని ఇచ్చాను. మా కుటుంబం మీ కుటుంబంగా కట్టబడినట్లు చేయండి. మీరు మమ్మల్ని ఎక్కడ ఉంచితే అక్కడ మేము ఆశీర్వాదకరంగా ఉండినట్లు చేయండి ప్రభా అడుగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి అకుల ప్రిస్కిల్ల జీవితంలో నుంచి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఊరికి వెళ్ళారు, అక్కడ మీ కొరకు జీవించారు, సంఘాన్ని కట్టారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు, మీ సేవకులతో సహవాసాన్ని కలిగి ఉన్నారు, భక్తిలో ఎదిగారు, ప్రార్థనలో ఎదిగారు, వాక్యాన్ని ప్రకటించారు, అపోలను తయారు చేస్తారు. మా జీవితాల్లో మీరు ఎక్కడుంటే అక్కడ మిమ్మల్ని కలిగి జీవించుటకు కృప దయచేయండి. మీరు మాకు ఇచ్చిన కుటుంబ జీవితంలో ఆయన ఒకరినొకరు అర్థం చేసుకునేవారుగా, ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకునేవారుగా, ఒకరి భారంలో ఒకరు మోసేటువంటి వారుగా ఉండినట్లు కృప దయచేయండి.
మా కుటుంబాలు మీ వాక్యంతో కట్టబడినట్లుగా సహాయం చేయండి. అనేకులకు మీ వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండనట్లు కృప దయచేయండి. పైన వాటిపైన మనసును పెట్టుకునే వారముగా మమ్మల్ని చేయండి. మా ద్వారా అనేక మందికి మీ సువార్త అందునట్లుగా చేయండి. మేము అనేక ఆత్మలను సంపాదించే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బ్రదర్ మోహన్ గారు, మన సోదరు విజయ్ వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి 2 సంవత్సరాలు కాపాడి